Guys, మొత్తానికి హ్యాపీ బర్త్డే ఓజీ లవ్ ఓమీ గ్లిమ్స్ అయితే వచ్చేసింది మన పవన్ కళ్యాణ్ గారిది దేకవాల్ హిమ్ ఓజీ నుంచి. సో ముందు వచ్చేద్దాం. అసలుకి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా ఈ మూవీ గురించి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ ఫిల్మ్స్ లో ఇది చాలా, ఎందుకంటే రాన్ రస్టిక్ ఒక క్రైమ్ గ్యాంగ్స్టర్ మూవీ. అసలుకి చూద్దాం సుజిత్ అసలు ఏ రేంజ్ తీసుకెళ్ళాడు. యా, లెట్స్ వాచ్ ఓజీ. 1 minute 4 seconds వదిలేరు. సో యా, లెట్స్ ఎంజాయ్. అది ఇమ్రాన్ హష్మి. డియర్ ఓజీ, నిన్ను కలవాలని, డియర్ ఓజీ, నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురు చూడాలని, నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నా నీ ఓమి. ఏమన్నా వేరియేషన్స్ ఉందా మ్యూజిక్ లో? హ్యాపీ బర్త్డే ఓజీ. సైరన్ ఒకటి వస్తుంది అసలుకి, అది ఒక్కటి స్లోగా. ఆయన అసలుకి అంతే. ఏంటి ఏం చేసేది ఇక్కడేనా? దీనికి 1 minute 5 seconds 4 seconds అంట. అసలు ఇది ఎక్కడ అయింది? అక్కడే ఆగు. టైటిల్ కరెక్ట్ 50 seconds, ఇంకంతే ఏం లేదు. సరే, ఇట్స్ ఓకే. అసలు ముందు తమన్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఇంతకు ముందు అసలుకి బాగా లౌడ్ గా, ఇప్పుడు ఎలా చెప్పాలి, డాకు మహారాజులో కూడా అంతే వెళ్తా ఉంటది కదా, డాకు కోకో అని. ఆ టైప్ లో ఆయన అసలు ఓన్లీ బేస్ అయితే బాగా పెట్టి మ్యూజిక్ చేస్తారు. అలాంటిది ఈసారి మాత్రం స్లోగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడు సైడ్ ఉన్నట్లు ఈ మ్యూజిక్ కూడా బాగుంది. స్లోగా అంతా ఇతనికి బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఈ కథాన వావ్ అంతే. పవన్ కళ్యాణ్ గారిని ఎవరు 4 అవతారాలు చూస్తున్నాం మనం. నాకైతే బాగా నచ్చింది. అసలుకి ఏమన్నా ఉందా? అసలు మన సుజిత్ అయితే స్టార్ట్ చేశాడు ఇక్కడే, ఫస్ట్ ఫ్రేమ్ నుంచి, ఫస్ట్ షార్ట్ నుంచి స్టార్ట్ చేశాడు. ఇదిగోండి అంతా స్మగ్లింగ్ జరుగుతుంది, అంతా క్రైమ్. ఇదిగోండి ఏంటి అసలు ఇదంతా వెహికల్స్ వెళ్తున్నాయి, ఏవో క్రేట్స్ అయితే ఉన్నవి, అటుపక్క ఏమో దాని ఏమంటారు షిప్స్ అయితే ఉన్నవి. మన ఓమి బాబు అది ఇమ్రాన్ హష్మి గారిని అయితే అసలు ఈ టైప్ నేను ఎప్పుడు చూడాలి రగ్గడిగా. నిన్ను కలవాలని, ఆయన నీతో మాట్లాడాలని, అంత వింటేజ్ ఉంది కదా, గన్స్ అన్ని అసలుకి, అంత కలర్ ప్యాలెట్ కానీ అంతా అసలుకి కొత్తగా ఉంది అంతా. ఇక్కడ ఏంటి రాశారు గన్ మీద? నిన్ను చంపాలని ఎదురు అక్కడ ఏదో ఉంది, అర్థం కాదు. చూస్తున్నా నీ ఓమి. ఒక్కటే షార్ట్. ఓకే, నాకైతే బాగా నచ్చింది అబ్బా. ముందుగా అయితే అసలుకి కళ్యాణ్ గారి లుక్స్, మాత్రం చాలా అసలుకి వింటేజ్ గా, ఒక సేమ్ టు సేమ్ ఒక ఓజీ గంభీర ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ లెక్కే అసలుకి బాగా మెయింటైన్ చేశారు. బాగుంది, బాగా హైప్ అయితే బాగా చేశారు. కాకపోతే ఇంతకుముందు అయితే బాగా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి షార్ట్స్ బాగా రగ్గడిగా బ్లడ్ పార్ట్ అంతా యూజ్ చేసేవాళ్ళు. బట్ ఓన్లీ ఒక్క షార్ట్ లో రివీల్ చేసేసారు అంతే. స్టార్టింగ్ నుంచి అంతా మనం ఓమి పవన్ అనుకున్నట్టే ఓన్లీ ఇమ్రాన్ హష్మి గారి రోల్ ఏంటి అసలు ఏంటని చేశారు. ఆయన స్టార్టింగ్ లో చెప్పాడు, డియర్ ఓజీ నేను చంపాలని
ఎదురు చూస్తున్నానంటే అంత క్లియర్గా చేశాడు. సో అతను బిట్రే అయితే చేస్తాడు మన పవన్ కళ్యాణ్ గారి అదే ఓజీని. ఇతను 10 years తర్వాత వస్తాడు. అండ్ నాకైతే బాగా నచ్చింది. సో మ్యూజిక్ ఓకే, అతను ప్రొడక్షన్ క్వాలిటీ ఓకే, ప్లే చేసాం కానీ మంచిగా ఇచ్చాడు. ఇంకా ట్రైలర్ ఇప్పుడు మూవీ 25th అయితే కన్ఫామ్. సో మ్యూజిక్ బాగుంది. సుజిత్ అయితే తన వర్క్ మామూలుగా చూపించలేదు. మేకింగ్ కానీ టేకింగ్ కానీ అసలుకి సూపర్ ఉంది. బాగా నచ్చింది. హలో ఓజీ క్యాష్ అండ్ క్రీలో చూస్తే పవన్ కళ్యాణ్ గారిది ఉంది, ఇమ్రాన్ హాష్మి గారిది ఉంది, అండ్ ప్రియాంక మోహన్ గారు, అర్జున్ దాస్ అందరి ఉన్నాయి. చివరి లకీరన్ అందరిని మాట రెడ్ కలర్ లో వేసింది. ఏమో మరి చూద్దాం. సో అది నాకైతే బాగా నచ్చింది. సో మీకు అనిపించిందో కమెంట్ చేయండి. నెక్స్ట్ కూడా ఫీ బాయ్.